మనల్ని కాపాడుతూ ఉంటాడు. అటువంటి గొప్ప దేవుడికి మనం ప్రార్థన చేసుకోవటంలో తప్పేముంది. ఒట్టి ప్రార్థన ఆయన ఏమడుగుతున్నాడు? మీ మనస్సును నాకు ఇచ్చి మీరు ప్రార్థించండి, ఆత్మతో సత్యముతో ఆరాధించండి అని చెప్తున్నాడు. కనుక ఆయన్ని మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలని, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని మరి ఎవరు కూడా, ఒక బిడ్డకు చిన్న దెబ్బ తగిలితేనే ఎంతో బాధపడిపోతాం. ఆయన శరీరం మీద మరి ఎన్ని దెబ్బలు ఉన్నాయి, ఎన్ని గాయాలు ఉన్నాయి. మరి అటువంటిది శిలువ మీద తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనం ప్రార్థన చేయాలి, మందిరానికి రావాలి, క్రమంగా ఉండాలి. అంతకన్నా దేవుడు కోరుతుంది ఏమీ లేదు. మీరేమి దాన ధర్మాలు చేయాల్సిన పని లేదు, కానుకలు పెద్దగా ఇవ్వాలని లేదు. 2 కాసులు ఇచ్చినటువంటి ఆమె వీళ్ళందరికంటే కూడా గొప్ప ధన్యురాలు. ఆమె ఎక్కువ ఇచ్చిందని, ఆమె దగ్గర ఉన్న 2 కాసులే, వాటినే ఇచ్చింది. చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపామయుడ, దయామయుడ, నీ పరిశుద్ధురాములకు వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రభా నాయన, ఈ రోజుకు 17వ రోజు తండ్రి నాయన, మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ఆయన ప్రభా. పాటల్లో ఇంతవరకు తోడుగా ఉన్నారు ఆయన, ఉత్తర ప్రత్యుత్తరాల్లో తోడుగా ఉన్నారు తండ్రి. మరి ఇప్పుడు నేను మీ మధ్యలో మీ వాక్యం కొరకు నిలబడి ఉండగా మీరే మాట్లాడండి ఆయన. నేను కాదు తండ్రి మాట్లాడేది మాట్లాడే మాట ప్రతిదీ కూడా మీ యొక్క గ్రంథం నుండి వచ్చినటువంటి మాటలు వాటినే మీరు మాట్లాడి మాకు కావలసినటువంటి సువర్తమానాన్ని దయచేయమని, ఆ వాక్య ప్రకారం మేము నడుచుకునే వారిగా మా జీవితాల్లో మలచమని ఎవరమైన మాలో ఏ తప్పులను తీసివేసి ఇక ముందు తప్పులు చేయకుండా ఉండేలాగా సహాయం చేయమని, ఇంకా ఎవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉంటే మీ నామంలో తీసుకొని మీ నామ ప్రకారం నడుచుకునే బిడ్డలుగా చేయమని, చేరిన ప్రతి ఒక్కరూ మీకు తెలుసునాయన పేరు వరుసను ఆశీర్వదించమని, ఈ సంఘాన్ని నడుపుతున్నటువంటి పద్మశ్రేణి క్రిస్టియన్ మీరు ఆశీర్వదించండి ఆయన. మీ సంఘం నాయన, మీ బిడ్డలు నాయన, ఎటువంటి సైతాను సోదరులు, ఇరుకులు, ఇబ్బందులు, అపాయాలు, తొందర లేకుండా సంఘంకి వచ్చే ప్రతి ఒక్కరిని, సంఘాన్ని నడుపుతున్న క్రిస్టియని పద్మశ్రేణి కూడా ఆశీర్వదించి మీ కృపలో జీవింపజేయమని, మరి రేపు 23వ తేదీన జరిగే మా ప్రయాణం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నాయన, అబుదాబి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మరి ఇంటికి క్షేమంగా చేరేలా మీ చూపించమని, మా ఇరువులో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని మీ గాయపడిన తాకి అరికాల నుండి నడినెత్తి వరకు మాకు స్వస్థతలు దయచేయమని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నాయన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మనకు ఈరోజు నేను చూసినటువంటి వాక్యాన్ని ఒకసారి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మన బైబిల్ గ్రంథంలో ప్రసంగి 5:1 ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. మందిరానికి వచ్చేటప్పుడు ఒక్క వచనం అంటే, నీవు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొను. ప్రవర్తన అంటే నడవడిక, లేదు ఇంకా ఏమంటారంటే నడవడిక, ప్రవర్తన ఎలా ఉండాలి? ఇంగ్లీష్లో బిహేవియర్ అంటారు. ఎలా ఉండాలి నీ బిహేవియర్? మందిరానికి వచ్చేటప్పుడు పరిశుద్ధంగా అంటే నువ్వు ప్రార్థన చేసుకొని మందిరానికి రా. అంతేకాదు నీ ఇంటి దగ్గర కానీ, ఎదుటి వాళ్ళకి కానీ, నీ పక్క వాళ్ళకి కానీ, నీతో ఏదైనా సగడవు కానీ, ఏదైనా ఉన్నటువంటి అభిప్రాయాలు వాళ్ళిద్దరి మధ్య, మీ ఇద్దరి మధ్య, అన్నదమ్ముల మధ్య, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎటువంటి వ్యతిరేక భావాలు ఉన్నా వాళ్ళని సరి చేసుకొని మందిరానికి రావాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఏం తీసుకొని రావాలి? నీ బైబుల్ తీసుకొని రావాలి. నాకు చదవటం రాదండి, చదవటం రాకపోతే బైబుల్ చేత పట్టుకొని బైబుల్ చదవడం వచ్చిన వాళ్ళ చేత చదివించుకోవచ్చు.
ఇప్పుడు మనకి ఇక్కడ స్క్రీన్ మీద లెటర్స్ అక్షరాలు కనపడుతున్నాయి. అది కూడా చదవడం రాలేదనుకోండి, చక్కగా కూర్చొని వినండి. ఎవరు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, వృద్ధులు చెప్పినా, పాస్టర్లు చెప్పినా ఆ వాక్యం విని ఈ వాక్యం యొక్క భావం అర్థం కాకపోతే పక్కన వాళ్ళకి తెలుసుకోండి. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలంటున్నాడు? నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ బిహేవియర్ జాగ్రత్తగా చూసుకోవాలి. అది మొదటి మాట. జాగ్రత్తగా. ఎవరికి, ఎటువంటి వాళ్ళకి కూడా మనము కఠినంగా వాళ్ళ ఎదుట ఉండకూడదు, కఠినమైన మాటలు మాట్లాడకూడదు, చేసే పనులు కూడా కఠినంగా ఉండకూడదు. నువ్వు చేసేవి కఠినంగా ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక తల్లి తన ఒక్కడే కొడుకు చక్కగా పెంచుకుంటుంది, మంచివాడు, చక్కగా ఉంటాడు, బడికి స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆమె పేదామె. ఆ పిల్లవాడు చిన్నగా ఆ పక్కింట్లో నుంచి ఒక కోడిగుడ్డు తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళ అమ్మ అంది, మరి బాగుందిరా, ఈరోజు అన్నంలోకి ఆమ్లెట్ వేసుకోవడానికి మంచిగా ఉంది, నువ్వు చాలా మంచోడు నాయన, మళ్ళీ బడి స్కూల్కి వెళ్ళు. ఆ తర్వాత ఇంకొక చోట ఏదో తోటకూర ఒక కట్ట పూసుకొచ్చాడంట. అప్పుడు కూడా ఆమె ఏముంది, తప్పల్లా, పిల్లవాడిని ఖండించలా. అయ్యో బాగుందిరా, ఈరోజు తోటకూర కూర చేసుకున్నాం. ఇంకొక రోజు ఏం చేశాడు, ఎక్కడో ఎవరి దగ్గర డబ్బులు కాజేసి తీసుకొచ్చాడు. ఎంతో ఆ రోజుల్లో 50 20 ఎంతో, దానికి సంతోషపడింది. ఇక ఈ విధంగా పిల్లవాడు అన్ని మొదలేసి దొంగతనానికి మొదలు పెట్టాడు. జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు అక్కడ, అయ్యా నీకు చివరిసారిగా మంచిగా, అంటే చివరిసారి అంటే ఇక ఉరి వేస్తామన్న అటువంటిది అన్నమాట. ఆ ఉరి తీయాలంటే 302 అనే సెక్షన్ ఉండాలి. అంత నేరం చేస్తేనే కానీ ఉరి తీయరు. వాళ్ళు ఎందుకనో ఆ అబ్బాయికి చెప్పారు, నీకు ఆఖరి కోరిక ఏంటో అడిగాడు. అయితే మా అమ్మతోటి ఒకసారి మాట్లాడాలి. వాళ్ళ అమ్మని తీసుకొచ్చారు, ఎదురు నిలబెడితే వాళ్ళ అమ్మ చెవి కొరుకుతూ పట్టుకున్నాడంట, అట్నే వదలలేదంట. ఏందబ్బాయి అని చెప్పి పోలీసులందరూ కూడా వదిలిపెట్టి గట్టిగా దూరంగా నెడితే ఆ అబ్బాయి అన్నాడంట, అమ్మ నేను కోడిగుడ్డు తెచ్చినప్పుడు, తోటకూర తెచ్చినప్పుడు, డబ్బులు తెచ్చినప్పుడు నువ్వు నన్ను ఖండించుంటే ఇప్పుడు పోలీసులు నన్ను లోపలేసి ఆ విధంగా కొట్టరు కదా. చేసింది ఎవరు నేరం? నీ వలన నేను దొంగనయ్యాను. ఆ రోజు 10 రూపాయలు తెచ్చినప్పుడు, తోటకూర తెచ్చినప్పుడు, ఒక కోడిగుడ్డు తెచ్చినప్పుడు నువ్వు నన్ను ఖండిస్తే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీవు ఏ తప్పు చేసినా, చిన్న తప్పు అయినా పెద్దదైనా మొదటిసారి నీవు దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ఒక తప్పు చేశాను తండ్రి, ఎవరికి చెప్పాల్సిన పనిలా నువ్వు చేసిన తప్పు, దేవుడి దగ్గర నీ గదిలోకి వెళ్ళి కూర్చొని ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసుకో. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, నువ్వెంత నీట్గా ఉంటావు, నువ్వెంత ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు దేవుడి దగ్గర ఎలా ఎదగలుగుతావు ఆలోచించుకో. మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలనుకుంటాం. నాకేమిలే, ఎవరు చూడలేదులే, ఏమవుద్దులే, నాకేం కొమ్ములు ఉన్నాయిలే. కొమ్ములు ఎవరికి ఉండవు? ఎద్దులకో, దున్నలకో, గాడిదలకో. గాడిదలకు కూడా ఉండవు, మర్చిపోయి. కొమ్ములు ఉన్నాయని చెప్పి మనం ఎప్పుడు కూడా గర్వపడకూడదు. ఈ రోజు ఉంటుంది డబ్బు, ఇంకొక రోజు లేకపోవచ్చు. డబ్బు కాదు కావాల్సింది. అలాగే ఇంకా వచనం చూద్దాం, మనం బైబిల్లోకి వెళ్దాం ఒకసారి. సామెతలు 3:6 చూస్తే ఒకసారి, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. సామెతలు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ మార్గాలు, నీ బాటలు, నీవు ఎటు పోవాలో, ఎటు నడవాలో, ఏ ఉద్యోగానికి పోవాలో, ఏమి చదవాలో, ఏమి చెయ్యాలో, ఇవన్నీ కూడా దేవుడు నీకు నిర్ణయిస్తాడంట. ఎప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు నీ కరెక్ట్గా ఉంటే, నువ్వు ఏం తప్పు లేకుండా ఉంటే, మంచిగా ఉండి దేవుని యందు ఉంటే, ఆయనే నిన్ను మంచి మార్గంలో, అయ్యా నాకు ఉద్యోగం లేదు, నాకు చదువు లేదు, చదువు రాదు. చదువు వచ్చి అందరం వచ్చి ఇక్కడ దుబాయ్లో ఉంటున్నావా? అందరూ ఉద్యోగాలు చేస్తున్నారా? అంత ఉద్యోగాలు ఉన్నాయా? ఇస్తాడు దేవుడు. ఏ ఉద్యోగం నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. నువ్వు ఏ ఉద్యోగం చేయాలి ఇక్కడికి వచ్చి,
మరి చాలా మంది బిఏలు ఎంఏలు చదివిన చాలా మంది ఉండవచ్చు, కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. నీకు అందుకనే నీవు చదివిన డిగ్రీకి తగ్గ ఉద్యోగం నీకు ఇవ్వట్లేదు. నీ ప్రవర్తన సరిగా ఉంటే నీకు ఎంత ఉద్యోగం ఇవ్వాలో, ఎన్ని వేల ధర్మస్ ఇవ్వాలో ఆయనకు తెలుసు దేవుడు. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. కాదు సార్, నాకు చదవటం రాదు, ఉద్యోగం లేదు, ఏం చేయాలండి, భార్య పిల్లలు ఉన్నారు, నేను ఎట్లా? ఆయనకు తెలుసు. ఆ నుంచి ఇక్కడికి తెప్పించాడు కదా దేవుడు, ఆయనకి తెలుసు నీకు ఎట్లా ఇవ్వాలి. ఇస్తాడు, నమ్మకం ఉండాలి. ఇస్తాడు. నీ ప్రవర్తన బాగుండాలి, మనకు నమ్మకం ఉండాలి. ఒక ఆమె పూలు అమ్ముకుంటుంటుంది. ఏం చేస్తుంటుంది? పూలు. తెలుసు కదా, ఇప్పుడు మన పల్లెల్లో అట్లా అక్కడైతేనేమో మల్లెపూలను, కనకాంబరాలను, లేకపోతే చామంతులను అమ్ముకుంటూ ఉంటుంది. ఆమె చదువు కూడా సరిగా రాదు, కానీ ప్రార్థన కరెక్ట్గా పోతుంది. ఆమె పువ్వుల బుట్ట తీసుకొని పోయి కూర్చున్నాక ఆ పక్కన అమ్మ మందిరానికి రమ్మా, వాక్యమేనమ్మా, దేవుడు ఉన్నాడమ్మా, ఆయన చెప్పినట్టు వినమ్మా, నువ్వు బాగుపడటం కాదు, అట్ట చెబితే వాళ్ళు ఊరుకోరు, బాగుపడతావు అది ఇది అంటారు, పడతారు, నీ పుట్ట తీసుకొని విసిరేస్తారు. అమ్మ నువ్వు రామ్మ మందిరానికి, నేను ఉన్నాను, నన్ను తీసుకెళ్తాను రమ్మ. అట్లా ఆమె ఒక 4-5 ఆత్మలు సంపాదించుకో, పూలు అమ్ముకున్నారు, పెద్ద చదువు లేనాడు. మరి దేవుడు మనకి ఇంత జ్ఞానాన్ని ఇచ్చి, ఇంత చదువులు ఇచ్చి ఇట్లా చేశాడు కదా, మనం ఎందుకని దేవుని నమ్మాలి? నమ్ముకోవాలి అంతే, నమ్మాలి కాదు, నమ్మాలి. దేవుడు ఉన్నాడు. అంతేకాదు, నీ ప్రవర్తన యందు పరిశుద్ధుడు అయి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి నీ ప్రవర్తన. వాళ్ళు చూస్తారనో, పాస్టర్ గారు చూస్తారనో, పక్కన చూస్తుందనో మందిరానికి రావడం కాదు, నువ్వు కరెక్ట్గా ఉండాలి, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. అంతేకాకుండా జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది, జీవితంలో మీలా ఉండాలని ఆశ, యేసు నాలో ఎంతో ఆసున్నది, తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత, తీరునా నా కోరిక, చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో మీలా ఉండాలని ఆశ పోయింది, ఎంతో ఆశ ఉన్నది. కాబట్టి ఎట్లా? కూర్చుండుటలో, నిలుచుండుటలో, ప్రార్థించుటలో, ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని, నీలాగే నడవాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని, నీ దరికి చేరి నీ దరికి చేరాలని, ఓ నీ దరికి చేరాలని, జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆసున్నది, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో, పరిశుద్ధతలో, ప్రార్థించుటలో, ఉపవాసములో, ఉపదేశములో, నీలాగే బ్రతకాలని యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని,
నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. కొంతమంది ఉపవాసం ఉండాలండి, ఈరోజు అస్సలు ఏమి తినండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా అసలు అంత ఉపవాసం ఉంటానండి. కాకపోతే ఉదయం కొద్దిగా 2 ఇడ్లీ తిన్నాను, కొంచెం టీ తాగాను, మధ్యాహ్నం 4 అరటి పళ్ళు తిన్నాను, ఆ తర్వాత కాఫీ తాగాను. చాలా ఉపవాసం ఉంటానండి దేవుడి కొరకు. ఇంకేమంటారు, చాలా పద్ధతిగా ఉంటానండి, నేను పరిశుద్ధంగా ఉంటానండి. నువ్వు ఉపవాసం లేకపోతే దేవుని కొరకు కరెక్ట్గా ఉండు, నువ్వు అనుకున్నది ఆయన నెరవేరుస్తాడు. చాలా మంది ఇప్పుడు మా సొంత తమ్ముని కొడుకు ఉన్నాడు, మ్యారేజ్ అయ్యి 17 సంవత్సరాలు, పిల్లలు లేవు, తిరిగారు, చాలా చోట్ల తిరిగారు, చివరికి ఒక బాబు కొట్టాడు. ఎంత చక్కగా ఉన్నాడంటే అంత చక్కగా 2 సంవత్సరాలు. కాబట్టి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం రాదంటే వస్తుంది. నీ ప్రవర్తన గట్టిగా ఉండాలి, నువ్వు దేవుని కోసం నిలబడాలి. అంతేకాదు, ఇంకొక మనకు సూర్యుని కింద మనకి ఏది కూడా లాభం లేదు అనుకోకూడదు. దేవుడి బిడ్డలమైనటువంటి మనకి ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు, నిత్యం జరుగుద్ది మనకి. అందుకని మనం ఎదురు చూస్తూ ఉండాలి. మాట చెప్పి నేను నా అమ్మాయికి ఇస్తాను, ఇంకా చాలా ఉంది కానీ ఏదో రాసుకున్నాను. కాబట్టి మన నడవడికి బాగా ఉండాలని చెప్పి మనం నడకలో బాగుంటే మనం దేవుని దగ్గర సురక్షితంగా ఉంటాం. అందుకనే ఇంకొక చిన్న పాఠం చూసి, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము, ఎన్ని నాళ్ళ గమనము, ఎంత దూర పయనము. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికిన దేవుడు లేకపోతే లాభం లేదు. నిన్ను అక్కడికి దేవుడి దగ్గర పోలేము, మనం పరలోక రాజ్యంలో చేరలేము. అందుకే అంటున్నాడు, ఎన్ని నాళ్ళ గమనమో, ఎంత దూర పయనమో, ఈ ధరిత్రిలోనని బ్రతుకు దినములెన్నియో. అయ్యా, నేను 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బ్రతికానండి, కానీ దేవుడు ఉన్నాడా నీ దగ్గర? అయ్యో, ఆయన ఎవరండి? ఆయన ఈ పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు. గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం. గడ్డి మీద పువ్వులు కనపడతా ఉంటాయి, ఆ ఉదయానికాల బ్రహ్మాండంగా రంగులే కనపడతాయి, సాయంత్రానికి వాడిపోతాయి, రాలిపోతాయి. మన జీవితం కూడా అంతేనంట. ఎంతలో విరియునో అంతలోనే వాడును. కాబట్టి అంతలో వాడిపోయేటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనం అందరం కూడా దేవుని కొరకు. అంతేకాదు, చిన్న సాక్ష్యం కూడా ఒకటి చెప్పి, మరి మేము 23వ తేదీ, ఎక్కువ సమయం లేదు, ఎక్కువ సమయం తీసుకొని, 23వ తేదీ మా ప్రయాణం ఉంది. మా ప్రయాణం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే మరి నెక్స్ట్ ఇయర్ అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాం. మన చిత్తంగా దేవుని చిత్తం జరగాలి. తుమ్ముతున్నాడు కూడా, దేవుని చిత్తం జరగాలి, ఏదైనా దేవుని చిత్తం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా కొరకు ప్రార్థించండి. ఆ తర్వాత అయినా లేదా అమెరికా వెళుతైనా మళ్ళీ ఇంకోసారి ఇటు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం. మన కోరికలు వేరు, దేవుని కోరికలు వేరు. మన ఇష్టం వేరు, దేవుని ఇష్టం వేరు. మన ప్రవర్తన సరిగా ఉంటే దేవుని చిత్తం అయితే జరగాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను.